ఒకప్పుడు శాటిలైట్ హక్కులు, ఆ తర్వాత హిందీ డబ్బింగ్ హక్కులు, ఇటీవల ఓటీటీ, ఇలా ఒక్కో టైంలో ఒక్కో విధంగా నిర్మాతలకు ఆదాయం వస్తుంది. కానీ ఈ అన్ని దశల్లోనూ థియేటర్స్లో ఆడిన సినిమాలే ఎక్కువ లాభాలను తీసుకొచ్చాయి. థియేటర్స్లో ఆడిన సినిమాలే మంచివని నిర్మాతలు మరి నమ్మితే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ కూడా బాగుంటాయి. ఓటీటీ వాళ్ళ నుంచి డబ్బులు వస్తాయి అని హీరో డైరెక్టర్ కాంబినేషన్ని సెట్ చేసుకుని ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు వర్కౌట్ కాలేదు అని నిర్మాత ఎస్కేఎన్ అన్నారు. సోమవారం ఆయన బర్త్డే. ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్కేఎన్ మాట్లాడుతూ, జర్నలిస్ట్గా ఉన్న నేను చరణ్, బన్నీ, రామ్ చరణ్, అల్లు అర్జున్ సలహా మేరకు పిఆర్ఓగా కెరీర్ ఆరంభించాను. అయితే దర్శకుడు మారుతి తన దర్శకత్వంలో చేయబోయే సినిమాకు నిర్మాతగా ఉండమని ప్రోత్సహించాడు. అలా మారుతి దర్శకత్వంలో నేను, శ్రేయా శ్రీను కలిసి ఈ రోజుల్లో సినిమా చేశాం. ఆ సినిమా సక్సెస్తో నిర్మాతగా నా జర్నీ మొదలైంది. ఇక యూబీ క్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గీతా ఆర్ట్స్, మైత్రి ఇలా ఇతర నిర్మాణ సంస్థలతోనూ అసోసియేట్ అయ్యి సినిమాలు చేస్తున్నానంటే ఇందుకు కారణం అల్లు అరవింద్ గారు ఇచ్చిన ప్రోత్సాహం. ఎలాంటి కష్టం వచ్చినా స్థిరంగా ఉండడం మిత్రుడు నిర్మాత బన్నీ వాసు నుంచి నేర్చుకున్నా. అల్లు అర్జున్ గారి నుంచి నాకు మోరల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అయితే నిర్మాతగా ఉండటం అనేది ముళ్ళ సింహాసనం లాంటిది. ఇక 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయాలనే టార్గెట్తో 7-8 మందిని పరిచయం చేశాను. హీరోయిన్స్ అని మాత్రమే కాకుండా ఇతర విభాగాల్లోనూ ఛాన్స్ కల్పిస్తున్నాం. త్వరలో ఓ మహిళా దర్శకురాలిని పరిచయం చేయనున్నాను. ఇక రష్మిక, ద గర్ల్ ఫ్రెండ్, కిరణ్ అబ్బవరం, చెన్నై లవ్ స్టోరీ సినిమాలు సెట్స్పై ఉన్నాయి. తెలుగు బేబీ హిందీ రీమేక్ షూటింగ్ వచ్చే నెల ప్రారంభిస్తాం. సంతోష్ శోభన్, అలేఖ్య హారికల సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నూతన దర్శకుడు కృష్ణ, అవినాష్లతో సినిమాలు ఉన్నాయి. ది రాజాసాబ్ తర్వాత మారుతితో ఓ సినిమా, హిందీ బేబీ తర్వాత సాయి రాజేష్తో మరో సినిమా ఉన్నాయి. త్రీ రోజెస్ 2 సిరీస్ తర్వాత త్వరలో స్ట్రీమింగ్ కానుంది అని చెప్పారు.